హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నవోదయ 2025 జనవరి 18th జరిగిన ఎగ్జామ్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ కీ అనాలిసిస్ను ఈ వీడియోలో మనం పరిశీలన చేద్దాం. మొదటగా ఈ వీడియోకి సంబంధించి మనకు మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 40 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మరియు మ్యాథ్స్కి సంబంధించి 20 క్వశ్చన్స్ మరియు లాంగ్వేజ్ టెస్ట్కి సంబంధించి 20 క్వశ్చన్స్ రావడం జరుగుతుందన్నమాట. ఓకే, మొదటగా మెంటల్ ఎబిలిటీ. ఇందులో రకరకాల విభాగాలు కలవు. ఇందులో ఫస్ట్ విభాగం ఆడ్ వన్ అవుట్ లేదా వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి అనమాట. ఇక్కడ మొదటి ప్రశ్నను మనం పరిశీలన చేస్తే గమనించండి, ఇక్కడ అన్నీ కూడా ఒక క్లోజ్డ్ వాల్యూస్ ఉన్నాయి, క్లోజ్డ్ డయాగ్రామ్స్ ఉన్నాయి. ఇక్కడ మాత్రం క్రాస్ అయినటువంటి డయాగ్రామ్ ఉంది. సో సి ద కరెక్ట్ ఆన్సర్, ఆడ్ వన్ అవుట్ అనమాట. ఇక్కడ గమనించండి, ప్రతి క్వశ్చన్ను మీరు కూడా పాజ్ పెట్టి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మరి రెండవ ప్రశ్నను కనుక గమనిస్తే అన్నీ కూడా యారో మార్క్స్ ఉన్నాయి. యారో యొక్క హెడ్ భాగంలో ఇలా, టెయిల్ భాగంలో ఇలా ఉండడం జరుగుతుంది. బట్ ఒకానొక చోట అలా లేదు. అలాంటిది ఆప్షన్ ఏ అనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. గమనించండి, ఇక్కడ వేరుగా ఉన్నది ఏంటి అంటే అన్నీ కూడా అడ్డంగా ఉన్న లైన్లు ఉన్నాయి. గమనించండి, ఇక్కడ అడ్డంగా ఉన్న లైన్లు, ఇక్కడ కూడా అడ్డంగా ఉన్న లైన్లు, ఇక్కడ అడ్డంగా ఉన్న లైన్లు, బట్ ఇక్కడ మాత్రం నిలువుగా ఉన్న లైన్లు ఉన్నాయి. కాబట్టి సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. గమనించండి, ఓకే, ఇక్కడ గమనిస్తే ఒకసారి ఇక్కడ 2 డాట్స్ 2 ఇంటూలు సేమ్ సైడ్ ఉన్నాయి. ఇక్కడ కూడా 2 డాట్స్ 2 ఇంటూలు సేమ్ సైడ్ ఉండడం జరుగుతుంది. బట్ ఇక్కడ మాత్రం 2 డాట్స్ 2 ఇంటూలు ఒకే సైడ్ లేవు. కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఆడ్ వన్ అవుట్ అనమాట. మరి ఈ మెంటల్ ఎబిలిటీలో రెండో విభాగం ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఒక డయాగ్రామ్ ఏదైతే ఇచ్చిండారో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ డయాగ్రామ్ రైట్ సైడ్ ఎక్కడుంది అనేది మనం గుర్తించాలి. ఇది కాస్త సులభమైన విషయమే. గమనించండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాంటి డయాగ్రామే ఎక్కడ ఉంది అంటే ఇక్కడ యారో, ఇక్కడ డాట్, ఇక్కడ యారో, ఇక్కడ డాట్. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. చూడండి, ఇలా లోపలికి ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ కూడా లోపలికి ఉన్న విషయాన్ని మనం గుర్తించవచ్చు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను గమనిస్తే 2 యారోలు యువతల వైపుకు, పై వైపుటి 2 యారోలు పై వైపుకు ఉన్నాయి. అలా 2 యారోలు యువతలకి పైకి ఉన్న డయాగ్రామ్ ఇదన్నమాట. మిగిలినట్టే ఆ విధంగా లేవు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేస్తే చూడండి, ఒక ట్రయాంగిల్ 1 2 3 4. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నది ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి థర్డ్ విభాగంలోకి మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ గమనిస్తే ఇక్కడ మిస్సింగ్ పార్ట్ ఏంటి అనేది మనం గుర్తించాలి. ఒకసారి జూమ్ చేసి ప్రయత్నం చేద్దాం. ఓకే, గమనించండి. సో ఈ డయాగ్రామ్లో మనకు ఈ భాగంలో మిస్ అయిన భాగం ఏంటి అని అడుగుతున్నారు. మిస్ అయిన భాగాన్ని మనం రీడ్రా చేసే ప్రయత్నం చేద్దాం. గమనించండి, ఇక్కడ ఎలా ఉంది మరియు ఇలా ఉంది. సో మరియు ఇక్కడ ఈ డయాగ్రామ్కి ఇలా ఇలా. సో ఈ పోర్షన్ ఈ విధంగా ఉన్నటువంటిది ఆప్షన్ ఎక్కడుంది అనేది మనం ఒకసారి గమనిస్తే ఆప్షన్ డి ద కరెక్ట్ ఆన్సర్ అనేది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ రీడ్రా చేసే ప్రయత్నం చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 10 గమనించండి. సో ఇక్కడ ఇలా మరియు ఈ భాగం అంతా కూడా బ్లాక్ మరియు ఫస్ట్ దానికి సంబంధించిన సర్కిల్, రెండో దాన్ని టచ్ అయ్యే విధంగా ఉన్నటువంటి సర్కిల్, మూడో దాని సర్కిల్. సో ఈ విధంగా ఉన్న డయాగ్రామ్ ఎక్కడుందో ఒకసారి మనం పరిశీలన చేయండి. సో ఇక్కడ కూడా ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ను మనం రీడ్రా చేసే ప్రయత్నం చేద్దాం. గమనించండి, ఇక్కడ ఈ భాగము ఇలా ఇలా ఉంది మరియు ఇలా ఉంది. సో దీన్ని రీడ్రా చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఆ విధంగా ఉన్నది ఏంటంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ఈ భాగాన్ని రీడ్రా చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక డాట్, తర్వాత ఒక కర్వ్డ్, తర్వాత ఒక స్ట్రైట్ లైన్. సో ఆ విధంగా ఎక్కడ ఉందో చూడండి. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అక్కడికి ఆ విభాగము కంప్లీట్ అయింది. మరి నెక్స్ట్ది ఇక్కడ ఏంటంటే స్పేస్ ఫిల్ అనమాట. ఈ భాగం పేరు స్పేస్ ఫిల్. ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ 1 2 3 4 5 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి.
ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 లైన్స్ ఉన్నది ఏదో చూడాలి. అలాంటిదే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. గమనించండి, ఇక్కడ యారో మార్కు కింది వైపుకు ఉంది, మధ్యలో 3 యారోస్ ఉన్నాయి. సో ఇది ఒక హాఫ్ రొటేషన్ జరిగింది, తర్వాత 2 లైన్లు అయినాయి, తర్వాత ఇంకొక హాఫ్ రొటేషన్ జరిగింది, ఒక్క లైన్ అయింది. ఇంకొక హాఫ్ రొటేషన్ అంటే అది ఇలా అవ్వాలి, ఎలాంటి మధ్యలో లైను ఉండకూడదు. సో అలాంటిది ఎక్కడుంది అంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ ఇక్కడికి వచ్చింది, అంటే ఇలా మూవ్ అవుతున్నాయి అన్నమాట, ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. సో అదేవిధంగా ఇక్కడున్న 0 ఇక్కడికి వచ్చింది. సో ఈ డయాగ్రాన్ని గమనిస్తే ఇక్కడున్న ప్లస్ ఇక్కడికి వచ్చింది. సో నెక్స్ట్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది అనేది మనం ప్రిడిక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రిడిక్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఇక్కడున్న ప్లస్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడున్న 0 ఇక్కడికి వచ్చింది, ఇక్కడున్న డివైడెడ్ బై ఇక్కడికి వస్తుంది, ఇక్కడున్న మైనస్ ఇక్కడికి వస్తుంది. సో ఇలాంటి డయాగ్రామ్ ఎక్కడుంది అనేది మనం ఒకసారి గమనిస్తే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏం లేదు, అది క్లాక్ వైజ్లో మూవ్ అవుతున్నాయా, యాంటీ క్లాక్ వైజ్లో మూవ్ అవుతున్నాయా అనే విషయాన్ని మనం గమనిస్తే సరిపోతుంది అన్నమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఉన్న ఇంటూ కాస్త ఇక్కడికి వచ్చింది, అంటే ఇలా మూవ్ అవుతున్నాయి. సో ఇక్కడున్న డాట్ ఇక్కడికి వచ్చింది. సో అదే విధంగా అదే పందాలో మనం ఇక్కడ కానీ రాస్తే ఇక్కడున్న డాట్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడికి వస్తుంది, ఇక్కడున్న స్టార్ ఎక్కడికి వస్తుంది అంటే ఇక్కడికి వస్తుంది, ఇక్కడున్న ఇంటూ ఎక్కడికి వస్తుందంటే పైకి వస్తుంది, ఇక్కడున్న ఈక్వల్ టు ఇక్కడికి వచ్చేస్తుంది. సో అలా ఉన్నది ఎక్కడుందో ఒకసారి గమనిస్తే ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని మనం చెప్పచ్చు. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. నెక్స్ట్ ప్రశ్నను కూడా ఇక్కడ కూడా ఓరియంటేషన్కి సంబంధించింది, ఆ రిలేషన్షిప్ ద్వారా మనము నెక్స్ట్ది ఏది వస్తుందో మనం గమనించాలి. ఇక్కడ ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఒక్కసారి జూమ్ చేసి గమనిద్దాం. చూడండి, ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఈ హెడ్ భాగము ఇలా మారిందనమాట, ఇక్కడికి వచ్చేసింది. అంటే దీని ఓరియంటేషను ఇలా తిరిగింది, ఒక హాఫ్ టర్న్ ఇలా తిరిగింది. అంటే ఇది కూడా యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంది, ఇది కూడా ఒక హాఫ్ టర్న్ యాంటీ క్లాక్ వైజ్లో తిరిగితే ఇక్కడ ఈ కార్నర్కు ఉన్నది కాస్త ఈ కార్నర్కి వస్తుంది, ఇలా రావాలి. సో అలాంటిది ఎక్కడుందో ఒక్కసారి గమనిద్దాం. సో అలాంటిది ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం గమనిస్తే కాస్త జూమ్ చేసి మనం గమనించే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఉన్న బాక్స్ ఏదైతే ఉందో అది ఇక్కడికి రావడం జరిగింది, అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 1 by 1 మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న బాక్స్ అనేది ఇక్కడికి రావాలి, ఇక్కడ కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో గమనిద్దాం, అలాంటిది ఎక్కడుందో చూద్దాం. ఇలాంటి బాక్స్ ఇక్కడికి ఎక్కడొచ్చిందో ఒకసారి గమనించండి. సో ఇక్కడుంది, గమనించండి, ఇక్కడుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. గమనించండి, ఇక్కడ దీని ఫేసు ఈ డైరెక్షన్లో ఉంది, ఇది ఏమైంది ఇక్కడికి అయింది, మరియు థిక్ డాట్ కాస్త వైట్ డాట్ అయింది, 2 యారోస్ కాస్త 1 యారో అయింది. ఇవి మనం గమనించిన మార్పులు. సో ఇదేమైంది, 1 టర్న్ ఫేస్ మార్చుకున్నది. సో ఇది 1 టర్న్ ఫేస్ మార్చుకుంటే పైకి వస్తుంది, 2 యారోల బదులు 1 యారో, 1 థిక్ డాట్ బదులు 1 వైట్ డాట్ అవుతుంది. సో అలాంటిది ఎక్కడుంది అంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ఒకసారి జూమ్ చేసి గమనించండి. ఓకే, ఇది అన్నిటికన్నా టాప్గా ఉంది, 1 ప్లేస్లో ఉంది, దీని లోపల ఇది ఉంది, దీని లోపల ఇది ఉంది. సో ఆ విధంగా ఇక్కడ 1 2 3 వేసుకుంటే 1 అన్నిటికన్నా పెద్దగా ఉంటుంది, సర్కిల్ లోపల 2వ ప్లేస్లోది ట్రయాంగిల్, 3rd ప్లేస్లోది స్క్వేర్ రావడం జరుగుతుంది. సో ఇలాంటి డయాగ్రామ్ ఎక్కడుందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ఒక ట్రయాంగిల్ కానీ, ఒక స్క్వేర్ కానీ, ఒక ట్రయాంగిల్, ఇలా రకరకాల డిఫరెంట్ షేప్ను ఫిల్ చేసే విధంగా మిగిలిన పోర్షన్ ఎట్లా ఉంటుంది అనేది మనం చెప్పాలి. సో ఇక్కడ గమనిస్తే ఒకసారి గమనించండి. ఇక్కడ మనం ఇదొక స్క్వేర్ని మనం ఫిల్ చేసే ప్రయత్నం చేస్తే ఈ పోర్షన్ ఉంది కదా, ఓకే, ఈ పోర్షన్లో మనకు ఏదైతే భాగం ఉందో ఈ పోర్షన్లో నిండే భాగం ఎలా ఉందో ఆ షేపులో ఏది ఉందో మనం గుర్తించాలి. ఒక్కసారి గమనించే ప్రయత్నం చేయండి.
ఓకే, ఈ విధంగా ఏది ఉందో గమనించండి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని మనం గుర్తించవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనం ఒక ట్రయాంగిల్ని ఫిల్ చేస్తే చూడండి, ఇది ఒక ట్రయాంగిల్ని ఫిల్ చేసే క్రమం, ఇది ఒక ట్రయాంగిల్ని ఫిల్ చేసేస్తున్నాం. సో ఫిల్ చేస్తే ఈ పోర్షన్లో ఏదైతే వస్తుందో గమనించండి, ఈ పోర్షన్లో వచ్చే భాగం ఏదైతే ఉందో ఈలాగా ఉండేది ఎక్కడుందో గమనించండి. సో అలాగా ఉండేది ఎక్కడుందంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ పోర్షన్ మనం గమనిద్దాం. ఓకే, ఫిల్ చేయండి. ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఫేస్లో ఉంది. సో దీన్ని ఫిల్ చేస్తే ఈ లోపల ఉన్నటువంటి భాగం ఇలా ఉంటుంది. సో ఈ పోర్షన్ ఎక్కడుంది అనేది మనం ఒకసారి గమనిస్తే ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని మనం ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, గమనించండి. ఈ సర్కిల్ని మనం ఫిల్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సర్కిల్ని ఫిల్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్య భాగంలో ఎలా ఉంటుంది అనేది గమనిస్తే ఓకే, సర్కిల్లోని భాగాన్ని మనం గమనిస్తే ఇలా ఎక్కడుంది అనేది మనం గమనిస్తే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని మనము ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. సో ఆ విధంగా మనము గుర్తుపట్టాలన్నమాట. మరి నెక్స్ట్ది మిర్రర్ ఇమేజ్. మిర్రర్లో ఎలా ఉంటుంది అనేది, మిర్రర్లో ఉండేది మిర్రర్కి ఏ భాగం అయితే దగ్గరగా ఉంటుందో మిర్రర్ లోపల ఆ భాగం ఉంటుంది. ఓకే, ఉదాహరణకి కొంత రీబిల్ట్ చేసే ప్రయత్నం చేద్దాం ఒక డయాగ్రామ్కి. చూడండి, మిర్రర్లో ఈ భాగాలు ఉన్నాయి, ఇవి మిర్రర్కి దగ్గరగా ఉన్నాయి. సో మిర్రర్కి ఈ భాగంలో కూడా అవి దగ్గరగా వస్తాయి. సో ఇక్కడి నుంచి ఇది ఇలా వస్తుంది కదా, ఇక్కడి నుంచి ఇలా వస్తుంది, ఇక్కడి నుంచి ఇది ఇలా వస్తుంది కదా. ఓకే, ఇలా వస్తుంది కదా, ఇది ఇలా వస్తుంది. సో అదేవిధంగా ఈ భాగం ఏదైతే ఉందో ఇది కలుసుకుంటుంది, ఇది కలుసుకుంటుంది. ఓకే, ఇలా ఉండాలన్నమాట. అంటే ప్రధానంగా మనం గుర్తించాల్సింది దగ్గరగా ఉన్నవి దగ్గరగా ఉంటాయి, దూరంగా వెళ్ళే కొద్దీ దూరంగా ఉంటాయి. ఈ ఒక్క పాయింట్ మనం గుర్తుపెట్టుకుంటే చాలు, మనం ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. సో అలా ఉన్న డయాగ్రామ్ ఏంటి అంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ది డయాగ్రామ్ని మనం పరిశీలన చేద్దాం. సేమ్ ఫినామినా, అది కూడా ప్రతిదీ కూడా మిర్రర్కి దగ్గరగా ఉన్నవి దగ్గరగా ఉంటాయి అనేది మనం గుర్తించాలి. అన్నిటికన్నా దగ్గరగా ఉండే భాగం దగ్గరగా ఉంటుంది. నెక్స్ట్ పోర్షన్ ఇది. సో ఇలా మీరు రీబిల్ట్ చేసే ప్రయత్నం చేయండి, ఈ భాగం ఈ భాగం. అప్పుడు మనకు చాలా ఈజీగా మనకు ఏమైపోతుందంటే అందాస్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇలా ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఈ పోర్షన్ వచ్చిండేది ఎక్కడుందో ఒక్కసారి గమనించండి. చూడండి, ఫస్ట్ది ఇది, దీని తర్వాత ఇది రెండోది. ఈ రెండు ఇక్కడే ఉండాలా. చూడండి, ఇది రెండు వేరే వేరే ప్లేస్లు ఉన్నాయి, మధ్యలో టీ వచ్చేసింది. ఓకే, మధ్యలో ఏ కాకుండా వి లాంటిది వచ్చింది, ఇక్కడ ఫస్ట్ టీ వచ్చింది. సో ఇవన్నీ కాదు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనేది మనం గమనించవచ్చు. ఎందుకని ఫస్ట్ ఇది ఏ, తర్వాత వి భాగం, తర్వాత టీ భాగం, అలా ఉండాలి. కానీ అలా ఎక్కడుందంటే ఇక్కడ మాత్రమే ఉంది. ఫస్ట్ టీ వచ్చింది, ఇది కాదు. ఓకే, ఇది ఫస్ట్ ఏ రాకుండా వి వచ్చింది, ఇది కాదు. ఫస్ట్ ఏ వచ్చి టీ వచ్చింది, ఇది కాదు. సో ఇది కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ పోర్షన్ని మనం రీబిల్డ్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఈ డాట్ ఈ లైన్కు కింద ఉంది. సో ఈ లైన్కు ఇది కింద ఉంది. నెక్స్ట్ ఈ లైన్ గీద్దాం, ఇలా ఉంది. లైన్ బయట యారో మార్క్ ఉంది. సో ఇది ఇక్కడికి వస్తుంది, అంటే లైన్ ఇలా గీసుకోవాలి. చూడండి, రెండు ఈ విధంగా బయట ఉండి యారో మార్కు ఇలా ఉండేది ఎక్కడుందో ఒక్కసారి గమనించండి. ఓకే, రెండు బయట ఉండి యారో మార్క్ ఇలా ఉన్నది ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం చూద్దాం, గమనిద్దాం. సో ఇక్కడ ఉండే ట్రయాంగిల్ ఏదైతే ఉందో, ఈ డాట్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ, ఈ డాట్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ, ఈ డాట్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ. సో దగ్గర నుంచి దూరంకి వెళ్తున్నాం. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ వస్తుంది మధ్యలో, తర్వాత ఇది. సో రెండు ట్రయాంగిల్స్ ఉండాలి, మధ్యలో ఈ భాగం ఉండాలి.
ఇది దగ్గరగా ఉంది కాబట్టి ఇది ఇక్కడే దగ్గరగా ఉంటుంది, ఇది దూరంగా ఉంది కాబట్టి ఇది దూరంగా ఉంటుంది. సో అలాంటి షేప్ ఎక్కడుందో ఒకసారి గమనించండి. ఇవి చూడండి షేప్ కిందకు ఉన్నాయి, ఇది కాదు. ఓకే, ఇది చూడండి ఇవి నిలువుగా ఉన్నాయి, ఇది కాదు. సో ఇది ట్రయాంగిల్ కింద భాగంలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం వేసిందంతా కూడా ట్రయాంగిల్ కింద భాగంలోనే వస్తుంది. సో అలా ఉండేది ఏంటి, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనము దగ్గర ఉన్న పాయింట్లను దగ్గర వచ్చే విధంగా కానీ ఉంచుకుంటే మిర్రర్ చేయడం అనేది ఈజీ ప్రాసెస్గానే మనం గుర్తించాలి. సో ఇప్పుడు ఫోల్డింగ్ అనమాట, మడిస్తే ఇది ఆన్సర్ని బట్టి క్వశ్చన్ ఈజీగా కనుక్కోవచ్చు. ఎలా అంటే ఫైనల్లీ ఇది ఫోల్డింగ్ భాగం, ఫోల్డ్ అయిన భాగం. దీన్ని క్రాస్గా మడుస్తున్నామా అడ్డంగా మడుస్తున్నామా అనేది కూడా కొంచెం గుర్తించాలి. సో గుర్తిస్తే మనకేమర్థమవుతుంది అంటే ఇది ఇలా మడిచినాం. ఓకే, ఇది ఇలా మడిచినాం. సో కాగితంలో ఈ భాగంలో ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఈ పోర్షన్లో మనకి యువతల వైపు ఇలా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. నెక్స్ట్ దాన్ని మడత ఇలా విప్పదీస్తే ఇక్కడ కూడా ఇలా వస్తుంది అనమాట. సో మొత్తం మీద 4 భాగాలు సమానంగా రావాలి. 4 భాగాలు ఇక్కడున్న 4 భాగాలుగా కట్ చేస్తే చూడండి, అన్నిటినీ కూడా వచ్చిన ఆన్సర్లను 4 భాగాలుగా కట్ చేసి ఇక్కడున్న పోర్షన్తో ఏది మ్యాచ్ అవుతుంది అనేది గమనిస్తే సరిపోతుంది. సో ఇక్కడైతే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ది గమనిద్దాం. ఇక్కడ ఫైనల్లీ 4 భాగాలు చేసినాక ఇలాంటి ఇది రావాలి. 4 భాగాలు కట్ చేసినాక వన్ ఆఫ్ ద పోర్షన్ ఇలాంటిది రావాలి. సో అలా వచ్చేదాన్ని గమనించండి ఒక్కసారి. 4 పోర్షన్లు చేస్తే, ఎందుకంటే అడ్డంగా కత్తిరించినారు, ఇలాంటి భాగం వచ్చింది. సో అలాంటి భాగం వచ్చిందంటే దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్, అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ కూడా అడ్డంగా ఫోల్డ్ చేయడం జరిగింది. సో ఇలా 4 భాగాలు చేస్తే వన్ ఆఫ్ ద పోర్షన్ ఈ విధంగా రావాలి. అలాంటిది ఎక్కడుందో ఒక్కసారి మనం గమనిద్దాం. ఇక్కడ 4 భాగాలుగా కత్తిరిస్తే అలా రాదు. సో అలా రాలేదు. అలా ఎక్కడైతే వస్తుందో అక్కడ దాన్ని చూద్దాం. ఓకే, చూడండి ఇక్కడ మనం 4 భాగాలుగా కత్తిరించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గమనిస్తే ట్రయాంగిల్ రావడం జరిగింది. చూడండి ఇంకెక్కడైనా పాజిబిలిటీ ఉంది, అలా లేదనమాట. సో బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు క్రాస్గా ఫోల్డ్ చేస్తున్నాం, క్రాస్ ఫోల్డింగ్ అనమాట. క్రాస్ ఫోల్డింగ్ చేస్తే ఇలా రావాలి. సో ఎక్కడ క్రాస్ ఫోల్డింగ్ చేస్తే ఎలా వస్తుంది అనేది గమనిస్తే చూడండి, ఇక్కడ మనం ఇలా క్రాస్ ఫోల్డింగ్ చేసినాక ఓకే ఇలా మడిచినాక ఓపెన్ చేస్తే ఎలా వస్తుందా అనేది మనం గమనిస్తే చూడండి, ఇక్కడ ఆ విధంగా రావడం లేదు. ఇది ఫైనల్ పొజిషన్, అలాంటి పొజిషన్ ఇక్కడ లేదు. ఈ భాగాన్ని గమనించండి, ఈ పోర్షన్తో మ్యాచ్ అవ్వడం లేదు. సో ఇక్కడ కూడా మనం క్రాస్ చేద్దాం, ఇది కూడా అలా లేదు. సో ఇది చూడండి, ఇది అలా ఉంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్రాస్ ఫోల్డింగ్ ఉన్నప్పుడు మనం కూడా క్రాస్ ఫోల్డింగ్ రిజల్ట్లను క్రాస్ ఫోల్డింగ్ చేసి మ్యాచ్ చేసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ 9th విభాగం, కొన్ని పీసెస్ ఉంటాయి. ఆ పీసెస్ని క్లబ్ చేస్తే వచ్చే డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం గుర్తించాలి. సో ఇక్కడ గమనిస్తే ఇక్కడ 3 పీసెస్ ఇక్కడ ఎక్కడకు ఉన్నాయి అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఉంది, అలాంటి ట్రయాంగిల్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఈ భాగం చూడండి, ఈ పోర్షన్ ఏదైతే ఉందో అది ఈ పోర్షన్. నెక్స్ట్ ఈ భాగం ఏదైతే ఉందో అది ఈ భాగం. సో కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఓకే, అది ఫస్ట్ ట్రయాంగిల్ పోర్షన్. ఈ ట్రయాంగిల్ పోర్షన్ ఇక్కడ ఉంది, గమనించండి. నెక్స్ట్ ఈ పోర్షన్ అది ఇలా ఉంది. నెక్స్ట్ ఈ పోర్షన్ అది ఇక్కడ ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఇది ట్రయాంగిల్, ఆ ట్రయాంగిల్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్, ఆ ట్రయాంగిల్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ది ఈ ట్రయాంగిల్ అది ఇక్కడ ఉంది. నెక్స్ట్ది ఈ ట్రయాంగిల్ అది ఇక్కడ ఉంది. సో ఆప్షన్
ఏసి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేస్తే ఒక కంప్లీట్ బ్లాక్ ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒక కంప్లీట్ చతురస్రం అలాంటిది ఎక్కడ లేదు, ఇక్కడ మాత్రమే ఉంది, గమనించండి. ఓకే, నెక్స్ట్ ఈ పోర్షన్, ఇదైతే ఈ భాగం, నెక్స్ట్ ఈ పోర్షన్, అది ఈ భాగం. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఇంటర్నల్గా ఈ పిక్చర్ అనేది దాంట్లో హిడెన్గా ఉంటుంది. అలాంటి పిక్చర్ ఏంటో మనం రికగ్నైజ్ చేద్దాం, గమనించండి. ఓకే, ఇక్కడ బాగా పిక్చర్ని చూడండి. నెక్స్ట్ ఇక్కడ గమనిస్తే అలాంటి పిక్చరే, ఆ పిక్చర్ లాంటి పిక్చర్ ఇక్కడ ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, ఇలాంటి పిక్చర్ ఎక్కడ ఉంది అనేది మనం ఈ డయాగ్రామ్స్లో ఇంటర్నల్గా ఎక్కడ దాంకొని ఉంది అనేది మనం గమనించాలి. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఇక్కడ ఇంటర్నల్గా ఎక్కడ దాంకొని ఉంది అని అంటే ఇక్కడ ఫుల్గా లేదు, గమనించండి. అలా ఫుల్గా లేని డయాగ్రామ్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ఇక్కడ గమనించండి, ఇలాంటి షేప్ ఉంది. ఓకే, అలాంటిది ఎక్కడుంది అనేది మనం గమనిస్తే ఇక్కడ ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇలాంటి డయాగ్రామ్ ఎక్కడుంది చూడండి, ఇక్కడ ఉంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా ఇంటర్నల్గా దాగి ఉండేదాన్ని మనం రికగ్నైజ్ చేయాలి. ఇప్పుడు మ్యాథ్స్ అనమాట. మ్యాథ్స్ ప్రశ్నలను 1 by 1 మనం చూసే ప్రయత్నం చేద్దాం. గమనించండి, ఇక్కడ ఒక 4 digit నెంబర్ కలదు. ఇందులో గరిష్టము అంటే మ్యాక్సిమం నెంబర్, ఈ 4 digitsని యూజ్ చేసి మ్యాక్సిమం నెంబరు మరియు కనిష్టం అంటే మినిమం నెంబర్ను వాటి మధ్య భేదం అంటే డిఫరెన్స్ను మనం కనుక్కోవాలి. సో ఈ నెంబర్స్ని యూజ్ చేసి మనం మ్యాక్సిమం నెంబర్ ఎంత పెద్దది రాయొచ్చు అంటే, గరిష్ట సంఖ్య ఎంతది అంటే 7420. ఇదే మ్యాక్సిమం నెంబర్ లేదా గరిష్ట సంఖ్య. మరి ఈ సంఖ్యని ఉపయోగించి మినిమం లేదా కనిష్ట సంఖ్య ఎంత అంటే 2047 అనమాట. మామూలుగా అయితే దీన్ని రివర్స్ చేస్తే వస్తుంది 0247. అయితే జీరోకి నెంబర్ లేదు కాబట్టి అది ఒక 3 digit నెంబర్గానే మారిపోతుంది. ఈ సంఖ్యలతో మనం చేయగలిగిన 4 digit నెంబర్ అంటే అప్పుడు ఇలా చేయాలన్నమాట. మినిమం 4 digit నెంబర్, జీరోను అవతలికి మార్చుకోవాలి. సో వీటి మధ్య డిఫరెన్స్ లేదా భేదం ఎంత అని అడుగుతున్నారు. గమనిస్తే చూడండి. ఓకే, ఇక్కడ ఓకే 1, ఇది 10 అవుతుంది. 10లోంచి 7 పోతే 3, 10లోంచి 7 పోతే 3, 1లోంచి 4 పోదు కాబట్టి మళ్ళీ మనం ఏం చేద్దాం, ఇక్కడ 3 అవుతుంది, ఇది 11 అవుతుంది. 11లోంచి 4 పోతే 10లోంచి 4 పోతే 6, 11లోంచి 4 పోతే 7 అనమాట. సో 7. ఓకే, నెక్స్ట్ 3, 7లోంచి 2 పోతే 5, 5373, 5373 ఇస్ ద ఆన్సర్. 4 ఇస్ ద సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఇక్కడ విభజనలో 51 భాజకము అంటే డివైజరు, నెక్స్ట్ భాగఫలం అంటే కోషెంట్ 16, శేషం రిమైండర్ 27. అయితే డివిడెండ్ ఎంత, భాగంలో వంతు ఎంత అని అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ 51ను మనం ఒక నెంబర్తో డివిజన్ చేస్తే 16 వచ్చింది, రిమైండరు 27 వచ్చింది. అయితే ఇక్కడ ఉండే నెంబర్ ఎంత అని అడుగుతున్నారు. అక్కడ ఉన్న నెంబర్ కావాలంటే మనం ఏం చేస్తామంటే 51 × 16 + 27 చేయాలి. సో 51 × 16 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 6 × 1 = 6, 6 × 5 = 30. సో 1 1 1 5 = 5. సో ఎంత అవుతుంది 6 1 8. దీనికి 27 కూడితే ఓకే 13 4 8, 843 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రధాన లబ్ధ మూలము అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. 90కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మనం చేయాలన్నమాట. 90కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఓకే, 2తో చేస్తే 245, చివరనగా 5 ఉంది కాబట్టి చివరగా 5 ఉంటే 5తోనే వెళ్తుంది, ఇంక దేంతో వెళ్ళదు. ఓకే, 5 9 = 45, 3 3 = 9. సో 2 × 3 × 3 × 5. సో 3 × 3ని ఏం చేయొచ్చు అంటే 3² రాయొచ్చు.
సో 90కి బదులు ఇది రాయొచ్చు అనమాట. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ప్రధాన సంఖ్యకు కారణాంకము ప్రైమ్ నెంబర్కు ఫ్యాక్టర్. చూడండి, ప్రైమ్ నెంబర్ అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఉదాహరణకి 2 తీసుకుంటే 2 1 2లో వస్తుంది. సో 1, 2 అనేటి ఫ్యాక్టర్స్. 3 అనేది ఒక ప్రైమ్ నెంబరు, 3 1 3, కాబట్టి 1, 3 అనేది ఫ్యాక్టర్స్ అవుతుంది. సో ఏ ప్రైమ్ నెంబర్ తీసుకున్నా 1 అనేది ఫ్యాక్టర్గా ఉంటుంది, మరియు ఏ నెంబర్కి ఆ నెంబరే ఫ్యాక్టర్గా ఉంటుంది. సో అందరికీ ఫ్యాక్టర్ ఎవరు అంటే 1 ఇస్ ద ఫ్యాక్టర్. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత అంటే A1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ డెసిమల్ను అడ్జస్ట్ చేసేటువంటి ప్రాబ్లం చూడండి. 9432 డివైడెడ్ బై 1.25 కన్నా చేస్తే ఎంత వచ్చిందంటే 7545.6 వచ్చింది. ఓకే, నెక్స్ట్ దీన్ని ఏం చేయమంటున్నారంటే 9432 బై 12.5 చేయమంటున్నారు. ఓకే, ఇక్కడ 3 స్థానాలు పాయింట్ యువతలికి జరగడం జరిగింది. మనకు రిజల్ట్లో 3 స్థానాలు యువతలికి జరుగుతుంది పై భాగంలో జరిగితే. అదే క్రింది భాగంలో ఇలా లెఫ్ట్కి గన జరిగితే ఆన్సర్లో 1 స్థానం యువతలికి జరుగుతుంది. సో ఓవరాల్గా ఆన్సర్ ఏమవుతుంది అంటే 0.75456 అవుతుంది. సో ఇలాంటి ఆప్షన్ ఎక్కడుంది అంటే ఇలాంటి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ కొన్ని వాల్యూస్ ఇవ్వడం జరిగింది. ఈ వాల్యూస్కు మనం యాడ్ చేయాలి. మొత్తము అంటున్నారు కాబట్టి సమ్ లేదా అడిషన్ చేయాలి. ఫస్ట్ అన్నిటికన్నా పెద్ద వాల్యూని రాసుకున్నాం. చూడండి, 111 కాస్త దూరంగా రాసుకుంటే మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. 1001. నెక్స్ట్ రెండవది పాయింట్ అనేది మనం ఖచ్చితంగా సేమ్ ప్లేస్లో క్యారీ చేయాలన్నమాట అన్నిటికీ. నెక్స్ట్ 11.01. నెక్స్ట్ 0.01. నెక్స్ట్ 1.001. 1.001. నెక్స్ట్ 1.01. 1.01. నెక్స్ట్ 1.1. చూడండి, అన్నిటికీ పాయింట్ అనేది సేమ్ ప్లేస్లో మ్యాచ్ అయ్యేటట్టు మనం పెట్టాం. ఈ రిమైనింగ్ ఏమైతే ఉన్నాయో టు అవాయిడ్ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడం కోసం రిమైనింగ్స్ అన్నీ కూడా మనం 0 ఉంచుకున్నాం. దట్స్ వై మనకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా కాస్త ఈజీగా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం యాడ్ చేద్దాం. చూడండి, ఈ 4th దాంట్లో ఓన్లీ 1 మాత్రమే ఉంది, 1. ఇక్కడ కూడా 1 మాత్రమే ఉంది, 1. ఇక్కడ 3 ఉన్నాయి, 3. ఇక్కడ 2 ఉన్నాయి, 2 పాయింట్. ఇక్కడ 5 ఉన్నాయి, గమనించండి, 5 2 1 అన్నమాట. 125.2311. 125.2311. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. గమనించండి. ఓకే, ఇక్కడ 6 సున్నాలు ఉన్నాయి కాబట్టి 6 స్థానాల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. అంటే 3. ఓకే, 1 2 3 4 5 6 స్థానాలు అయ్యా, గమనించండి. 1 2 3 4 5 6 స్థానాల తర్వాత పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకున్నాం. నెక్స్ట్ 3 zeros అంటే 3 స్థానాల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. ఓకే, 3 స్థానాల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ 2 స్థానాల తర్వాత పాయింట్ పెట్టాలి. అక్కడ ఏమీ పాయింట్ లేదు. సో టు అవాయిడ్ కన్ఫ్యూజన్ మనం ఏం చేద్దాం, రిమైనింగ్ ప్లేసెస్ అంతా కూడా 0లు పెట్టేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనము యాడ్ చేద్దాం. 3 0 0 3 3 0.3. సో ఇలాంటి ఆప్షన్ ఎక్కడుందో ఒకసారి గమనించండి. ఓకే, ఆప్షన్ బి ద కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. దీన్ని ఒక నార్మల్ ఫ్రాక్షన్గా రాయమంటున్నారు, సాధారణ భిన్న రూపంలో రాయమంటున్నారు. అంటే పాయింట్ అవాయిడ్ చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ ఒకసారి జూమ్ చేస్తున్నాను, గమనించండి.
20 పాయింట్ తర్వాత 1 2 3 4 ఉన్నాయి కదండి. ఈ పాయింట్ తీసేస్తే డివిజన్లో కింద వైపున 4 జీరోలు యాడ్ చేయాలన్నమాట. అంటే 20 0 9 2 5 డివైడెడ్ బై 1 పక్కన 4 సున్నాలు. ఓకే, ఇప్పుడు మనము కొట్లు కొట్టే ప్రాసెస్ చేద్దాం. గమనించండి. ఓకే, చివరన 5 ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం దేంతో డివిజన్ కొట్లు కొట్టాలంటే 5తోనే కొట్టాలి. సో 5 4 జా 5. ఓకే, 5 4 జా 20. 0 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 0. 5 1 జా 5. 4 మిగులుతుంది అంటే 40. 5 8 జా 40. ఓకే, 25. 5 5 జా 25. ఓకే, కింద 5 2 జా 10. ఇంకా 3 జీరోస్ యాడ్ చేసేద్దాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి కొట్లు కొట్టే ప్రయత్నం చేద్దాం. ఓకే, 5 8 జా 40. నేరుగా నెక్స్ట్ లైన్ వదిలేసి ఇక్కడికి జంప్ అవుతున్నాం కాబట్టి 0. 5 3 జా 15. ఓకే, ఇంకా 35 వస్తుంది. 5 7 జా 35. నెక్స్ట్ 5 4 జా 20. 2 జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్. ఓకే, చూడండి ఇలాంటి నెంబర్ ఎక్కడుంది అంటే ఆప్షన్ సిని ఒకసారి పరిశీలన చేయండి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే, 300 ml కలిగిన 17 బాటిల్స్ ఉన్నాయంట. ఓకే, 300 ml కలిగినటువంటి 17 బాటిల్స్ కలవు. అందులో వాటర్ ఉన్నాయి. అదేవిధంగా 130 ml కలిగినటువంటి పండ్ల రసాలు అంటే ఫ్రూట్ జ్యూసెస్ ఉన్నాయి. మొత్తం మీద ఎన్ని లీటర్ల లిక్విడ్ ఉంది అని అడుగుతున్నారు ఓవరాల్గా. కాబట్టి మొత్తంని మనం యాడ్ చేయాలి. సో అదేవిధంగా 130 ml ఆఫ్ 30 బాటిల్స్ ఉన్నాయి. సో 17 బాటిల్స్లో ఉన్న మొత్తం లిక్విడ్ కనుక గమనిస్తే 17 3 జా 51. కాబట్టి 2 జీరోస్ ml మరియు 13 3 జా 39. 2 జీరోస్ ml. ఓకే, గమనించారా? నెక్స్ట్ ఇది రెండింటిని సమ్ చేస్తే 0 0 10 8 1 9. ఓకే, 9 ml. మనకు ఆన్సర్ లీటర్లలో కావాలి. మిల్లీని తీసేయాలి అని అంటే 9000 మిల్లీ అనేది. మిల్లీ అంటే ఏంటి అంటే బై 1000 అని. ఓకే, ఇప్పుడు మిల్లీ లేదు ఎందుకని బై 1000 వేసాం కాబట్టి 1000 క్యాన్సల్. సో 9 లీటర్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మొత్తం లిక్విడ్ ఎంత అంటే 9 లీటర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. సురేష్ తన చిన్నాన్నను కలుసుకోవడానికి ఇంటి నుండి 9 గంటలకు బయలుదేరినాడంట. ఆయన 10 నిమిషాలు నడిచినాడు. ఓకే, కింద రాసుకున్నాం డేటాను. 10 మినిట్స్ అనేది నడవడం జరిగింది. తర్వాత 1 గంట 5 నిమిషాలు బస్సులో ప్రయాణం చేసినాడు. అంటే గంటకు 60 నిమిషాలు, 60 మినిట్స్ 5 అంటే 65 మినిట్స్ ఆయన బస్సులో ట్రావెల్ చేసినాడు. తర్వాత 15 నిమిషాలు నడిచినాడు అంటే వాక్ చేసినాడు. ఓవరాల్గా ఆయన ఎంత టైం స్పెండ్ చేసినాడు ప్రయాణంలో అంటే 10 ఓకే 7 8 9 90 మినిట్స్ అంటే 1.5 అవర్ ఆయనకు పట్టిందనమాట. చిన్నాన్న ఇల్లు చేరుకోవడానికి 1.5 అవర్ పట్టింది. అంటే 9కు బయలుదేరినాడు. 9కు బయలుదేరినాడు 1.5 అవర్ పట్టిందంటే 10:30కి ఇల్లు చేరుకున్నాడు. నెక్స్ట్ అక్కడ ఎంతసేపు గడిపాడు అని అంటే 3 hours 20 minutes గడిపాడు. 3 hours 20 minutes అంటే 3 hours అంటే 10 నుంచి 11 12 1 గంట ఓకే 20 నిమిషాలు. కాబట్టి దీనికి 20 నిమిషాలు కూడితే 1 గంట 50 నిమిషాల వరకు వాళ్ళ చిన్నాన్న ఇంట్లో ఉన్నాడు. ఓకే, ఆ తర్వాత ఆయన 3:30కి ఇల్లు చేరుకున్నాడు. 3:30కి ఇల్లు చేరుకున్నాడు. అయితే తిరుగు ప్రయాణం ఎంత సమయం పట్టింది అంటే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ మనము చూడాలి. 1:30 బదులు కాసేపు 2 hours అనుకున్నాం. 2 అయింది అనుకున్నాం. 2 గంటలకు బయలుదేరినాడు అనుకున్నాం. 10 minutes గ్యాప్. 2 గంటలకి 3:30 గంటకి ఎంత తేడా అంటే 1 గంట 30 నిమిషాలు. ఇక్కడ ఒక 10 minutes వదిలేం కాబట్టి ఆ 10 minutes కూడా యాడ్ చేస్తే 1 hour 40 minutesకి ఆయన ఇల్లు తిరుగు ప్రయాణానికి పట్టిన సమయం. సో 1 hour 40 minutes ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఇక్కడ సింప్లిఫికేషన్ ఇక్కడ నుంచి మనం చేసుకుంటూ వద్దాం. ఈ పోర్షన్ బదులు మనం ఏం చేయొచ్చు అంటే 3 రాయొచ్చు. సో 5 - 3
ఈ పోర్షన్ బదులు మనం ఏం చేయొచ్చు అంటే 5 - 3 బదులు 2 రాసుకోవచ్చు. 5 - 3 2. 16 - 2. 16 - 2 ఎంత? ఓకే, 16 - 2 14 అవుతుంది. 18 - 14 చూడండి, ఈ మొత్తం బదులు 18 - 14. 18 - 14 ఎంత? 4 అవుతుంది. సో 8 - 4 అవుతుంది. సో ఓవరాల్గా 8 - 4 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్, ఈ నెంబర్ నుండి ఏది తీసేస్తే అంటే హౌ మచ్ మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఇది వస్తుంది. సో 33/40 మైనస్ సంథింగ్ ఎంతో తీసేస్తే ఎంత వస్తుంది? 11/40 వస్తుంది. అయితే ఆ సంథింగ్ ఎంత అంటున్నారు? ఈ -xను అవతలకి పంపించి దీన్ని ఇవతలకి పంపిస్తే చూడండి, 33/40 మైనస్ 11/40 డినామినేటర్లు సమానం కాబట్టి ఎల్సిఎం ఈజీగా చేసేయచ్చు. 40 33లోంచి 11 తీసేస్తే 22 అవుతుంది. 22/40. ఓకే, మనము సింప్లిఫికేషన్ చేసే ప్రయత్నం చేద్దాం. 2 11 2 20. సో 11/20 ఇస్ ద ఆన్సర్. 11/20. సో 11/20 అనేది ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. అన్నిటికీ డినామినేటర్ 22. సో వీఆర్ లక్కీ అనమాట. సో ఇక్కడ ప్లస్ ఉన్న పార్ట్స్ ఏంటో చూద్దాం. 5 ప్లస్ 7 ప్లస్ 9 ప్లస్, ఇవి మైనస్ ఉన్న భాగాలు వచ్చి ఇవి. ఓకే, ఇది. సో ప్లస్ ఉన్న భాగాలన్నీ మనం కూడేసుకున్నాం. కింద దిక్కు 22, డినామినేటర్ అన్నిటికీ సేమ్ 22. ప్లస్ ఉన్న భాగాలు ఏంటంటే 5 ప్లస్ 7 ప్లస్ 9. మరి మైనస్ ఉన్న భాగాలు ఏంటి అంటే -3 -1, -3 -1. ఓకే, ప్లస్ ఉన్న భాగాలన్నీ కూడితే 9 ఒక 7 16, 16 ఒక 5 21. సో 21 మైనస్ -3 -1 -4. సో 22. సో ఓవరాల్గా ఓకే 17/22 అవుతుంది. 17/22. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఒక దుకాణదారుడు ఒక మిఠాయిని 5 రూపాయలకు కొన్నాడు. ఓకే, 5 మిఠాయిలను 1 రూపాయికి కొన్నాడు. 5 మిఠాయిలను 1 రూపాయికి కొన్నాడు. 1 రూపాయికి 4 మిఠాయిలు అమ్మినాడు. చూడండి, 1 రూపాయికి ఓకే 1 రూపాయికి 5 మిఠాయిలు కొన్నాడు. ఇంకొంచెం సింప్లిఫై చేద్దాం. 100 పైసలకి 5 మిఠాయిలు కొన్నాడు. మరి 1 మిఠాయి ధర ఎంత అనంటే 100 పైసలు బై 5 1 మిఠాయి. సో ఎంత 1 మిఠాయి ధర అంటే 5 1 జా 5 2 జా అంటే 20 పైసలు కొన్నాడు. 1 మిఠాయి 20 పైసలు కొన్నాడు. మరి ఎంత అమ్మినాడు అంటే 1 రూపాయికి 4 చొప్పున అమ్మినాడు. 4 మిఠాయిల చొప్పున అమ్మినాడు, స్వీట్స్ చొప్పున అమ్మినాడు. సో 1 రూపాయికి అంటే 100 పైసలు. సో 4 మిఠాయిలు. మరి 1 మిఠాయి ధర ఎంత అంటే 4 యువతలకు పంపిస్తే 100 పైసా బై 4 అవుతుంది. అంటే 1 మిఠాయి ధర ఎంత అంటే 25 పైస్. అంటే ఒక్కొక్క మిఠాయి అమ్మితే 1 మిఠాయికి ఆయనకు వచ్చే లాభం ఎంత అంటే ఓకే లాభం ఎంత అంటే 5 పైసలు. మరి ఆయనకు లాభము 125 రూపీస్ రావాలంటే ఎన్ని 5 పైసలు కావాలి అనేది. ఓకే, 125 రూపీస్ కావాలంటే 125 రూపీస్ని మనం పైసల్లో రాస్తే 125.00 పైస్. ఇందులో ఎన్ని 5 పైసాస్ ఉన్నాయంటే 5తో డివిజన్ చేయాలి. అన్ని మిఠాయిలు అమ్మాలి ఆయన. ఓకే, 5తో డివిజన్ చేస్తే చూడండి, 5 1 జా 5 2 జా 10, 5 5 జా 25, 0 0. సో ఆయన 2500 మిఠాయిలు అమ్మాలి. అన్ని స్వీట్స్గా నమ్మితే ఆయనకు అంత లాభం వస్తుంది, 125 రూపీస్ వస్తుంది. ఓకే, 2500 ఎక్కడుంది అంటే ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. టీనా అనే అమ్మాయి స్కూటర్ కొనేది మరియు రిపేర్కి ఇంత ఖర్చు చేసింది, ఇంతకు అమ్మింది. అయితే ఆమెకు లాభమా నష్టమా కొనుక్కోవాలంటే మొత్తం స్కూటర్ ఇంటికి రావడానికి ఆమెకి ఎంత ఖర్చు అయింది చూస్తే ఓకే
స్కూటర్ ఆమె 55,000 కొన్నది, రిపేర్ చేయించింది. రిపేరు 3,400. ఇది ఓవరాల్గా ఆమెకు అయినటువంటి కాస్ట్. 0048. ఓకే, 58,400. మరి స్నేహితురాలకు అమ్మింది. ఎంతకు అమ్మిందంటే 56,030 రూపీస్కి అమ్మింది. అంటే ఆమె కొనేదానికన్నా అమ్మింది తక్కువ, కాబట్టి ఏమొస్తుంది, ఆమెకు నష్టం వస్తుంది. అయితే ఎంత నష్టము అంటే తీసేస్తే 0. ఓకే, ఇది 3, ఇది 10 అవుతుంది. 10లోంచి 3 పోతే 7. ఓకే, నెక్స్ట్ 3లోంచి 0 పోతే 3, 8లోంచి 6 పోతే 2. 2,370 రూపీస్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. ఒక దీర్ఘచతురస్రాకార ఉద్యానవనం కలదు. ఓకే, అందులో 50 మీటర్స్ అనమాట దాని యొక్క అన్ని సైడ్స్. 4 పక్కల 2.5 మీటర్స్ వెడల్పు దారి కలదు. ఓకే, దారిని సమతలం చేయడానికి 10 రూపాయల చొప్పున చదరపు మీటర్కు 1 మీటర్ స్క్వేర్కు 10 రూపీస్ చొప్పున ఎంత ఖర్చు అవుతుంది అని అడుగుతున్నారు. ఓకే, ఓవరాల్గా ప్రాబ్లమ్ను విజువలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒక చతురస్రం ఉంది, ఇది తోట. ఈ తోట లోపల ఇది 50 మీటర్స్ లెంత్, 50 మీటర్స్ బ్రెడ్త్. ఓకే, అయితే అన్ని సైడ్స్ 2.5 మీటర్స్ తగ్గుదలతో ఒక బాట ఉంది. ఓకే, ఒక బాట ఉంది. ఈ బాటకు అయ్యే ఖర్చు ఎంత అని అడుగుతున్నారు. ఈ లోపల దాని వైశాల్యం మనం కనుక్కుంటే ఫస్ట్ ఇక్కడ 2.5 సెంటీమీటర్లు మీటర్లు తక్కువ ఉంది, ఇక్కడ 2.5, ఓవరాల్గా 5 మీటర్స్ అంటే 45 మీటర్స్ అవుతుంది. సో దీని ఏరియా కనుక్కున్నాం, ఓవరాల్ ఏరియా కనుక్కున్నాం. లోపల ఉండే దాని ఏరియాని కనుక్కొని తీసేస్తే ఓవరాల్ ఏరియా వచ్చి 50 × 50 మీటర్ స్క్వేర్. సో 5 5 25, 0 0, 2,500 మీటర్ స్క్వేర్. లోపల ఉండేదాని వైశాల్యం కనుక్కున్నాం, 45 × 45 మీటర్ స్క్వేర్. సో సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, ఓకే 5 5 25, 5 4 20, 22. ఓకే, 4 5 20, 4 4 16, 18. సో 5 2 10. ఓకే, 2520 మీటర్ స్క్వేర్. ఈ రెండిటి డిఫరెన్సే ఆ బాట యొక్క ఏరియా అవుతుంది. సో 2,500 మీటర్ స్క్వేర్ మైనస్ 2025 మీటర్ స్క్వేర్. ఒక దాంట్లోంచి ఒకటి తీసేస్తే ఎంత వస్తుందంటే, ఓకే సింప్లిఫికేషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 4 అవుతుంది, ఇక్కడ 9 అవుతుంది, ఇక్కడ 10 అవుతుంది. 10లోంచి 5 పోతే 5, 9లోంచి 2 పోతే 7, 4లోంచి 0 పోతే 4. ఓకే, ఇది ఇంత ఒక్కొక్క 1 మీటర్ స్క్వేర్కి అయ్యే కాస్ట్ ఎంత అంటే 10 రూపీస్. ఓకే, ఈ 10 రూపీస్ అయితే ఎంత అవుతుంది అంటే ఓవరాల్ కాస్ట్ 4750 రూపీస్ అవుతుంది. ఓకే, 4750. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. ఓకే, గమనించండి. ఇక్కడ క్రింద ఇవ్వబడిన చతురస్రాల్లో ఏది ఎక్కువ వైశాల్యం ఉంది? వైశాల్యం అంటే సైడ్ ఇంటూ సైడ్ లేదా లెంత్ ఇంటూ బ్రెడ్త్. దీర్ఘ చతురస్రం అయితే ఇక్కడ చతురస్రం కాబట్టి సైడ్ ఇంటూ సైడ్. ఓకే, ఇక్కడ చూద్దాం. 18 × A. ఓకే, ఫస్ట్ది 18 సెంటీమీటర్ × 10 సెంటీమీటర్స్. మొత్తం ఏమవుతుందంటే 180 సెంటీమీటర్ × సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ 14 సెంటీమీటర్ × 14 సెంటీమీటర్ ఏమవుతుంది అంటే 196 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ 12 సెంటీమీటర్ × 16 సెంటీమీటర్లు. ఓకే, సింప్లిఫికేషన్ చేస్తే 192 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఇది 17 × 11, 17 సెంటీమీటర్ × 11 సెంటీమీటర్లు. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 187 సెంటీమీటర్ స్క్వేర్. సో ఇక్కడ ఏమడుగుతున్నారంటే ఏది ఎక్కువ ఉంది అని అడుగుతున్నారు. మనం గమనిస్తే మనకేమర్థమవుతుందంటే
196 సెంటీమీటర్ స్క్వేర్ అనేది అన్నిటికన్నా ఎక్కువ. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఒక సైకిల్ చక్రం ఉంది, అందులో కొన్ని చువ్వలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే 24 ఉన్నాయి. మరి ఒక్కొక్క దానికి పక్కనే ఉన్న దానికి మధ్య ఉండే యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు. మొత్తం 360 డిగ్రీస్ కదా సర్కిల్కి. 360 డిగ్రీస్ను ఎన్ని భాగాలు చేసినాం? 24 పార్ట్స్ చేసినాం. 24 పార్ట్స్ వచ్చి 360 డిగ్రీస్. మరి ప్రతి 2 పార్ట్స్కి మధ్య ఉండే యాంగిల్ ఎంత? యాంగిల్ అంతే 360/24 అవుతుంది. 24తో మనం డివిజన్ చేస్తే ఓకే 2తో ఓకే 2 1 జా 2 2 జా 2 1 జా 2 8 జా ఓకే 2 6 జా 2 9 జా 2 90 జా ఓకే 2 3 జా 2 45 3 1 జా 3 1 జా 3 3 5 జా. సో 15 డిగ్రీస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 15 డిగ్రీస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్కడ ఉంది? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. సాయంత్రం 6 గంటలు అయిందంట. ఓకే ఇది 12, ఇది 6. ఇలా ఉంటుంది ముళ్ళు, ఇలా ఉంటుంది. అయితే కోణం ఎంత అని అడుగుతున్నారు. 180 డిగ్రీస్ ఉంటుంది. 180 అంటే సరళ కోణం, ఓకే స్ట్రైట్ యాంగిల్ అనమాట. 180 డిగ్రీస్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే ఇక్కడ ఒక బార్ గ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పి మరియు క్యూ కలిసి, మరియు క్యూ అండ్ ఆర్ కలిసి, పి అండ్ ఎస్ కలిసి ఎన్ని ఎక్కువ ప్రశ్నలు అని అడుగుతున్నారు. సో క్యూ ప్లస్ ఆర్కి, పి ప్లస్ ఎస్కి ఉండే మనం మధ్యలో ఉండే సంబంధాన్ని చూడాలి. ఓకే క్యూ అంటే ఎంత అని అంటే 6 ప్లస్ ఆర్ అంటే 10. ఆర్ అంటే 10. పి అంటే 4, ఎస్ అంటే 8. ఎస్ అంటే 8. సో ఇది 16 అవుతుంది, ఇది 12 అవుతుంది. ఒక దాంట్లోంచి ఒకటి తీసేస్తే 4 ప్రశ్నలు అధికంగా చేసినారు. సో 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. నెక్స్ట్ భాష అన్నమాట. భాషకు సంబంధించినవి చూద్దాం ఒకసారి. ఓకే ఇక్కడ ఈ పేరా అంతా చదివి కింద ఉన్న ఆన్సర్ని మనం ఆన్సర్లు చేయాలి. సో ఒకసారి చదువుతూ వెళ్దాం, గమనించండి. రోబోట్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి యంత్రము అని అంటున్నారు. ఓకే అది కంప్యూటర్ నుండి వచ్చే సూచనలకు అనుగుణంగా కదులుతూ ఉంటుంది. అది యంత్రం కావడం వల్ల అది తప్పులు చేయదు, డస్సిపోదు, అది ఎల్లప్పుడూ ఫిర్యాదులు చేయదు. రోబోట్లు మన చుట్టూ ఉంటాయి. కొన్ని రోబోట్లను వస్తువులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఉదాహరణకి రోబోట్లు కార్ల తయారీలో సహాయం చేస్తాయి. కొన్ని రోబోట్లు అగ్నిపర్వతం లాంటి ప్రమాదకర ప్రదేశాలు గుర్తుపట్టడానికి ఉపయోగపడతాయి. కొన్ని రోబోట్లు ఇళ్లను శుభ్రం చేయడంలో సహాయం చేస్తాయి. కొన్ని రోబోట్లు పదాలను కూడా గుర్తుపడతాయి. అవి టెలిఫోన్ వస్తే బదులు చెప్పడానికి కూడా పనికి వస్తాయి. కొన్ని రోబోట్లు మనుషుల్లాగే ఉంటాయి. చాలా రోబోట్లు యంత్రాల్లాగా ఉంటాయి. ఇది ఓవరాల్గా ఇచ్చిన పేర. దీనికి సంబంధించిన ప్రశ్నలు మనం ఒకసారి పరిశీలన చేద్దాం. డస్సిపోవు అంటే ఏంటి అని అంటే కనిపెట్టడమా, శూన్యమా, అలసిపోవడమా, ప్రమాదమా అంటే అలసిపోవు అని అర్థం. రోబోట్లు తప్పు చేయవు. కారణం ఏంటి? అవి యంత్రాలు, కంప్యూటర్ ఇచ్చే సూచనలు పాటిస్తాయి, మనుషుల్లా ఉంటాయి. అవి అలసిపోవు ఎందుకంటే అవి కంప్యూటర్ ఇచ్చే సూచనలు పాటిస్తాయి కాబట్టి అవి తప్పులు చేయవు అన్నమాట. నెక్స్ట్ ఈ ఖండికను అంటే ఈ పేరాను కింది వాన్లో దేనికి రోబోట్లను ఉపయోగించరు? చూడండి, నెగిటివ్ సెన్స్ అనమాట. ఉపయోగించరు. ఇక్కడ పిల్లలకు చదువు చెప్పడానికి ఉపయోగించారు, మిగిలిన అన్నిటికి ఉపయోగిస్తారు. ప్రమాదం అనే దానికి వ్యతిరేక పదం ఏంటి అని అడుగుతున్నారు. వ్యతిరేక పదం కాబట్టి సురక్షితం అనేది వ్యతిరేక పదం అవుతుంది. రోబోట్లకు సంబంధించి సరికాదు అంటున్నారు. మరి సరికాదంటే చాలా రోబోలు మనుషుల్లా ఉండవు అనమాట. కానీ ఇక్కడ చాలా రోబోలు మనుషుల్లా ఉంటాయని ఇచ్చినారు. ఆప్షన్ డి ఇద్ద సరికాంది అంటే ఇక్కడే ఈ క్వశ్చన్కి సంబంధించి సరైందని. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే సాధారణంగా దట్టమైన ఎరుపు, బంగారు రంగు కలిగిన ఈకలు గల
బంగారు గద్దను సులభంగా గుర్తుపట్టవచ్చు. పెద్దవైన తర్వాత ఆడగద్దలు మగగద్దలు మాదిరిగానే ఉంటాయి, కానీ కొంచెం పెద్దవిగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఈ గంభీరమైన పక్షి ఉత్తరార్ధగోళంలో ఉత్తరార్ధగోళంలో బహిరంగ ప్రదేశాల్లో విన్యాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. చెట్లపైన కొండ చర్యలపైన పెద్ద గూళ్ళను కట్టుకుంటాయి. వాటి ద్వారా వాటి నైపుణ్యాన్ని తెలుసుకోవచ్చు. బంగారు గద్ద పైకి ఎగరడంలో చాలా నైపుణ్యం గలది. తన పెద్ద రెక్కలతో చాలాసేపు ఎగరడము, వేడి గాలికి పైన ఎగరడం చూడ్డానికి అద్భుతమైన దృశ్యం. పైకి వీచే గాలి ముఖ్యమైనది. అది బంగారు గద్ద రెక్కలు ఆడించకుండానే అత్యంత ఉన్నత ప్రదేశానికి తీసుకెళ్తుంది. ఇది పేరా. దీనికి సంబంధించిన ప్రశ్నలను ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఏం ప్రశ్నలు ఉన్నాయంటే, బంగారు గద్ద సాధారణంగా కనిపించే ప్రదేశం ఏంటి అని అడుగుతున్నారు. ఇది ఉత్తరార్ధగోళంలో కనిపిస్తుంది. శ్రీ బంగారు గద్దను ఎలా గుర్తించాలి అంటే, ఇది దట్టమైన ఎరుపు రంగు ఈకలు కలిగి ఉంటుంది. పక్షి ఎక్కడ గూళ్ళు కట్టుకుంటుంది అని అడుగుతున్నారు. ఇక్కడ ఓకే, ఇది ఒక బహిరంగ ప్రదేశంలో కట్టుకుంటుంది అన్నమాట. సో బహిరంగ ప్రదేశం అనేది ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అద్భుతం అనేది దానికి సమాన అర్థము అని అడుగుతున్నారు, గొప్పది అని అర్థం. నెక్స్ట్ ఉన్నత అనేదానికి వ్యతిరేకం కాని పదము అని అడుగుతున్నారు. ఉన్నత అంటే ఉన్నతమైన దానికి సరైన అర్థము ఉండేది అని, వ్యతిరేకం కానిదంటే విశాలమైంది అని అర్థం. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, ప్రశ్నను ఒకసారి గమనించండి. పేరాను మానవ ప్రయత్నంలో ఆవిర్భవించిన వస్తువుల్లో చిరకాలం ఉండేవి గ్రంథాలు. దేవాలయాలు కృంగిపోతాయి, నశించిపోతాయి, బొమ్మలు విగ్రహాలు పాడైపోతాయి, కానీ పుస్తకాలు ఎప్పటికీ ఉంటాయి. రచయిత మనసులో మెదిలిన గొప్ప ఆలోచనలు మొదట ఎంతో తాజాగా ఉంటాయి, అంతే తాజాగా నేడు కూడా నాశనం కాకుండా ఉండేటట్లు చూస్తాయి గ్రంథాలు. ఈ ఆలోచనలు ముద్రిత పుటల ద్వారా మాట్లాడతాయి. కాలమహిమ ఏమిటంటే, ఇప్పటికీ అనవసరమైన వస్తువులను కాలగర్భంలో కలిపేస్తుంది. సాహిత్యంలో మంచివి కానివి ఏవి చాలా కాలం ఉండవు. మంచి పుస్తకాలు ఎప్పుడూ మానవ జీవితంలోని వివిధ పార్శ్వాలలో సహాయం చేస్తూ ఉంటాయి. ప్రపంచము పుస్తకాలను తగు జాగ్రత్తలతో కాపాడుతుందనడంలో ఆశ్చర్యం లేదు. ఇది మనకు ఇచ్చినటువంటి పేర. దీనికి సంబంధించి ఆన్సర్లు ఎలా ఉంటాయో చూద్దాం. మానవ ప్రయత్నంలో ఆవిర్భవించిన వస్తువుల్లో పుస్తకాలు అత్యంత డాష్ సృష్టి అని అడుగుతున్నారు. అత్యంత ఉపయోగకరమైనటువంటి సృష్టి అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, మంచి పుస్తకాలు కాలానికి నిలబడతాయి, కారణం అందులో డాష్ ఉంటాయి అని అంటున్నారు. గొప్ప ఆలోచనలు ఉంటాయి. అనవసరం అనే దానికి పర్యాయ పదం ఏంటి అని అడుగుతున్నారు. అనావశ్యం అన్నమాట. నెక్స్ట్, ప్రపంచ పుస్తకాలను జాగ్రత్తగా కాపాడుకుంటుంది, కారణం అవి మనకేం చేస్తాయంటే వివిధ పార్శ్వాల్లో సహాయం చేస్తాయి. కృంగిపోకు అనే ఖండితకు అర్థం ఏమిటి అని అడుగుతున్నారు. విచ్ఛిన్నము అనేది సరైన సమాధానం అవుతుంది. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. నెక్స్ట్ పేరాను. ఓకే, ఇక్కడ సాలెపురుగుల గూళ్ళు కడతాయి. సాలెపురుగులకు 3 విధాలుగా సహాయం చేస్తాయి. సాలెపురుగులు గుడ్లు పెట్టడానికి, అవి ఆపదలో దాక్కోవడానికి, ఆహారం పట్టుకోవడానికి పనిచేస్తాయి. ఈ విధంగా 3 రకాలుగా పనిచేస్తాయి. చాలా సాలెపురుగులు ముదురు గోధుమ రంగులోను, బూడిద రంగులోను లేదా నలుపు రంగులోను ఉంటాయి. వాటి గూళ్ళు లేత రంగులో, తెలుపు రంగులో, నీలి రంగులో ఉంటాయి. సాలెపురుగుల గూళ్ళల్లో దాక్కొని ఉన్నప్పుడు వాటిని చూడడం చాలా కష్టం. సాలెపురుగులు ఆహారం సంపాదించడానికి గూళ్ళు సహాయపడతాయి. సాలెగూళ్ళకు అతుక్కునే గుణం ఉంటుంది. పురుగు ఏదైనా గూటులోకి వస్తే ఇరక్కపోతుంది. అది బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది, సాధ్యం కాదు, అది చిక్కుకుపోతుంది. గూడు
గూడుని బట్టి పురుగు చిక్కుకుందని సాలెపురుగు భావిస్తుంది. గూడు కదులుతుందన్నమాట చిక్కుకున్నప్పుడు దాన్ని బట్టి. లేకపోతే సాలెపురుగులు జీవించలేవు. సాలెపురుగులు జీవించడానికి సాలెగూళ్ళు ప్రధానమైనవి. మరి ఈ ఖండిక దేనికి సంబంధించింది అంటే సాలెపురుగు యొక్క ప్రాముఖ్యతను చెప్పడానికి. నెక్స్ట్ సాలెగూళ్ళకు సంబంధించి ఏది సరికాదు అని అడుగుతున్నారు. అవి నీళ్లను కనిపెడతాయనేది సరికాదనమాట. చిక్కుకొని ఉండు అనేదానికి పర్యాయ పదం ఏంటి అంటే ఇరుక్కొను అనేది సరైన సమాధానం. తమ గూళ్ళల్లో ఏదైనా చిక్కుకుంటే ఎలా తెలుసుకుంటాయి అంటే అవి కదలడుతుంది అనే భావన ద్వారా తెలుసుకుంటాయి. నెక్స్ట్ ఖండికలో జీవించడం అంటే అర్థం ఏంటి అని అడుగుతున్నారు. సరైన సమాధానం బ్రతికి ఉండడం. సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి నవోదయ వీడియోల కోసం ఫస్ట్ కామెంట్ని పరిశీలన చేయగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.